హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాస్మా స్వాద్ రెసిపీస్. విప్పింగ్ క్రీమ్ కానీ బీటర్ కానీ లేకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా క్రీమీగా మార్కెట్లో దొరికే ఐస్ క్రీమ్ టేస్ట్తో నేను చూపించిన విధంగా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుంటే మార్కెట్లో కొనే పని లేకుండా ప్రతిసారి ఇంట్లోనే చాలా ఈజీగా అదే టేస్ట్తో ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అది లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోతాము. నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్తో ఉండే కస్టర్డ్ పౌడర్తో అయితే ఐస్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని 2 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకుని రూమ్ టెంపరేచర్లో ఉండే 1/2 కప్పు మిల్క్ వేసుకుని లమ్స్ ఏమీ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు ఒకవేళ మీకు థిక్గా అనిపిస్తే కనుక ఇంకొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుని మంచి స్లరీ లాగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా లమ్స్ ఏమీ లేకుండా మంచిగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని 2 కప్స్ అయితే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. మన ఐస్ క్రీమ్కి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మన ఈ ఐస్ క్రీమ్లో విప్పింగ్ క్రీమ్ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ యూజ్ చేయట్లేదు కాబట్టి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుని మంచిగా ఒక బాయిల్ రానివ్వాలి. ఈ విధంగా మిల్క్ మంచిగా బాయిల్ వచ్చిన తర్వాత 2 కప్స్ మిల్క్కి 1/2 కప్పు షుగర్ వేసుకుని షుగర్ అంతా మంచిగా మెల్ట్ అయ్యేలాగా బాయిల్ చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయ్యి మిల్క్ ఈ విధంగా మంచిగా బాయిల్ రావడం స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి. ఒక చేత్తో కస్టర్డ్ మిల్క్ వేసుకుంటూ ఇంకో చేత్తో మంచిగా లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు లమ్స్ వచ్చినా కూడా పర్వాలేదండి. మరీ పెద్ద పెద్ద లమ్స్ కాకుండా చిన్న చిన్న లమ్స్ వచ్చినా మనకి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ విధంగా మంచిగా థిక్గా అయ్యేలాగా బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఈ విధంగా కంప్లీట్గా చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని స్మూత్గా అయితే బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకునేటప్పుడు ఆగి బ్లెండ్ చేసుకుంటే చిన్న చిన్న లమ్స్ ఉన్నవన్నీ కూడా మంచిగా క్లియర్ అయిపోయి ఈ విధంగా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వెడల్పాటి బ్రెడ్ మౌల్డ్లో అయితే మంచి స్మూత్గా బ్లెండ్ చేసుకున్న ఐస్ క్రీమ్ని వేసుకుని సిల్వర్ ఫాయిల్తో అయితే ర్యాప్ చేసుకున్నాను. మీ దగ్గర ఇలాంటి వెడల్పాటి బ్రెడ్ మౌల్డ్ లేకపోతే కనుక స్టీల్ డబ్బాలో కానీ ప్లాస్టిక్ బాక్సుల్లో కానీ వేసుకుని ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా సిల్వర్ ఫాయిల్తో కానీ బటర్ పేపర్తో కానీ మంచిగా ర్యాప్ చేసుకుని ఫ్రీజర్లో 8 to 9 అవర్స్ అయితే మంచిగా ఫ్రీజ్ అవనివ్వాలి. ఈ విధంగా 8 to 9 అవర్స్ తర్వాత ఇక్కడ చూపించిన విధంగా అయితే ఫ్రీజ్ చేసుకోవాలి. మన ఐస్ క్యూబ్స్ అయితే ఏ విధంగా ఫ్రీజ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా మంచి స్టిఫ్గా అయితే ఈ విధంగా ఫ్రీజ్ చేసుకుంటేనే మన ఐస్ క్రీమ్ టెక్స్చర్ అయితే చాలా బాగా వస్తుంది. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసుకున్న ఐస్ క్రీమ్ని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ఐస్ క్రీమ్ బ్లెండ్ చేసుకునేటప్పుడు మంచి టైట్గా ఐస్ క్రీమ్ని ఫ్రీజ్ చేసుకుంటేనే ఇక్కడ చూపించిన విధంగా మంచి క్రీమీ టెక్స్చర్లో మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అవుతుంది. అలా కాకుండా తక్కువ ఫ్రీజ్ చేసుకుంటే తొందరగా మెల్ట్ అయిపోయి మన ఐస్ క్రీమ్ అయితే మంచి క్రీమీగా రాదు. పాల నుంచి తీసిన మీగడని అయితే 1 కప్పు తీసుకున్నాను. మనకి ఎలాంటి విప్పింగ్ క్రీమ్లు కానీ ఫ్రెష్ క్రీమ్లు కానీ అవసరం లేదండి. పాల నుంచి తీసిన మీగడతోనే చాలా టేస్టీగా మనం ఐస్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బ్లెండ్ చేసుకున్న ఐస్ క్రీమ్లో పాల మీగడ వేసుకుని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. మనం ఇలా బ్లెండ్ చేసుకునేటప్పుడు మన ఐస్ క్రీమ్ని అయితే అస్సలు కూలింగ్ తగ్గకూడదు. మంచి కూలింగ్ మీద ఉన్నప్పుడే ఈ విధంగా బ్లెండ్ చేసుకుంటే ఇలా దారాల్లాగా పడేలాగా ఐస్ క్రీమ్ అయితే రెడీ అవుతుంది. ఈ విధంగా మంచిగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఫ్రీజ్ చేసుకున్న బ్రెడ్ మౌల్డ్లోని ఈ ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్ కూడా వేసుకుని మంచిగా ఫ్రీజ్ చేసుకోవాలి. ఐస్ క్రీమ్ని బ్లెండ్ చేసుకునేటప్పుడు అంతా ఒకేసారి కాకుండా కొద్దిగా కూలింగ్ తగ్గకుండా మధ్యలో ఫ్రీజర్లో పెట్టుకుంటూ మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా బ్లెండ్ చేసుకుని బ్రెడ్ మౌల్డ్లో వేసుకున్న తర్వాత పైనుంచి మీకు ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఎక్కడ ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా సిల్వర్ ఫాయిల్తో అయితే టైట్గా ర్యాప్ చేసుకోవాలి. ఇలా ర్యాప్ చేసుకున్న తర్వాత ఫ్రీజర్లో 8 to 9 అవర్స్ వరకు మంచిగా ఫ్రీజ్ చేసుకోవాలి. ఒకసారి ఐస్ క్రీమ్ని ఫ్రీజర్లో పెట్టిన తర్వాత కంప్లీట్గా ఫ్రీజ్ అవ్వనివ్వాలి. అలా కాకుండా మధ్యలో తీసి చూస్తే కనుక మన ఐస్ క్రీమ్ను తొందరగా ఫ్రీజ్ అవ్వదు, తొందరగా మెల్ట్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది.
ఈ విధంగా మంచిగా ఫ్రీజ్ అయిన తర్వాత నా దగ్గర ఐస్ క్రీమ్ స్కూపర్ అయితే లేదు, నార్మల్ ఇంట్లో యూస్ చేసే స్పూన్తోనే మంచి రౌండ్గా స్కూప్ చేసుకున్నాను. చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఐస్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి ఈజీ రెసిపీస్ మీకు కావాలనుకుంటే కనుక కంపల్సరీగా కమెంట్ చేయండి. నా రెసిపీ నచ్చినట్లయితే మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.